వర్రా రవీంద్రారెడ్డి గురించి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్రా రవీంద్రారెడ్డికి వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. వర్రా రవీంద్ర విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతుందన్న బీటెక్ రవి వైసీపీ వాళ్లే సోషల్ మీడియాలో అతని గురించి లీకులు ఇస్తున్నారని చెప్పారు. వర్రా రవీంద్రారెడ్డికి ప్రాణహాని కల్పించి ఆ నెపాన్ని ప్రభుత్వం మీద, పోలీసుల మీద నెట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. వర్రా రవీంద్ర విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని బీటెక్ రవి సూచించారు. ఇప్పుడు కూడా డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఆయన ఇంకా అరెస్ట్ కాలేదని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక విషయాన్ని సునిశ్చితంగా కనుక గమనిస్తే వైసీపీకి చెందిన సోషల్ మీడియా వల్లే నిన్నంతా కూడా వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ అయినారని పెట్టడం, తర్వాత మళ్ళీ వాళ్ళే ఈరోజు తప్పించుకున్నాడని మళ్ళీ వాళ్ళే పెట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనక భారీ కుట్రకోణం ఏదైనా దాగి ఉందేమో అనే అనుమానం కలుగుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయినామని చెప్పడం, వాళ్ళే తప్పించుకున్నామని చెప్పి వాళ్ళే అతనికి ఏదన్నా కానీ ప్రమాదం సృష్టించి అతని ప్రాణానికి ఏదన్నా హాని చేసి అప్పుడు ఆ నెపం అంతా కూడా ఆంధ్ర పోలీసుల మీద కానీ అలాగే తెలుగుదేశం పార్టీ మీద వేయాలనే ఒక భారీ కుట్ర జరుగుతుందనేది వచ్చి స్పష్టంగా మాకు అనుమానాలు వస్తున్నాయి. తర్వాత ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసి తర్వాత ఈరోజు మళ్ళీ అతను లేడని చెప్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనం జరుగుతుందంటే వాళ్ళ మనిషి కాదు, ఎంతటి వాళ్ళు నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతారు. ఈరోజు వర్రా రవీంద్రారెడ్డికి వాళ్ళే ఏదన్నా ప్రాణహాని చేస్తే అది తప్పకుండా ఆంధ్ర పోలీసుల మీద కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మీద పడుతుందని ఆలోచన చేసి అతనికి ప్రాణానికి ముప్పు ఉందనేది వచ్చి ఖచ్చితమైన మా అభిప్రాయం. అలాగే నిన్నైతే పులివెందుల్లో పిఏ రాఘవరెడ్డి ఇంటి దగ్గరికి పోయినారు. ఈ రాఘవరెడ్డి అనే అతనికి అంతకుముందు గతంలో వివేకానంద రెడ్డి హత్య విషయంలో కానీ ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డితో ఈ 2-3 రోజుల నుంచి కానీ కంటిన్యూస్లో టచ్లో ఉన్నాడు. అతన్ని గన అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా బయటపడే పరిస్థితి ఉంది. కాబట్టి ముందు ఆ పిఏ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేసి వర్రా రవీంద్రారెడ్డి విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండి ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత మీరు అతన్ని తొందరగా అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పెట్టాలని కూడా మిమ్మల్ని మరీ కోరుతున్నాను. మీకు అవేర్నెస్ చెప్తున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వాళ్ళే ఏదైనా ప్రమాణం చేసి మీ మీద తోసే పరిస్థితులు స్పష్టంగా అనుమానం